హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో కేరళలోని కన్నూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి రిలీజ్ అయిన ఒక సూపర్ జాబ్ నోటిఫికేషన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చా. సో మనం ఈ వీడియోలో ఆ జాబ్స్ కోసం మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్, వేకెన్సీస్ అండ్ ఎలా అప్లై చేయాలి ఆ డీటెయిల్స్ అన్ని క్లియర్గా చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మా నుండి చిన్న రిక్వెస్ట్ అండి, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎయిర్పోర్ట్ నుంచి కన్నూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి అన్నాం కదా. సో అది వచ్చేసి కేఎల్ రిక్రూట్మెంట్ 2025 అని పిలుస్తారు. సో ఇందులో జూనియర్ ఆపరేటర్ ఫైర్ పోస్టులకి గాను 18 వేకెన్సీస్ అయితే ఉన్నాయంట. సో ఈ జాబ్స్ కోసం మీకు క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే మీరు 12th పాస్ అయి ఉండాలి, అంటే ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. ఇంకా లైట్ మోటార్ వెహికల్ LMV డ్రైవింగ్ లైసెన్స్ కూడా మీకు ఉండాలి. అండ్ ఫైర్ ఫైటింగ్ బేసిక్స్ ట్రైనింగ్ కోర్స్ లేదా ICAO సర్టిఫికేట్ కూడా ఉంటే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఫిజికల్ ఫిట్నెస్ కూడా చాలా అవసరం అని చెప్తున్నారు. సో నోటిఫికేషన్లో క్లియర్గా చెప్పారు ఏంటి అంటే జెంట్స్కి కనీసం 167 సెంటీమీటర్స్ అండ్ ఉమెన్స్ అయితే 162 సెంటీమీటర్స్ హైట్ అనేది మీరు ఉండాలి. ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు 167 సెంటీమీటర్స్ హైట్ బాయ్స్ అయితే, అండ్ ఫీమేల్ అయితే 162 సెంటీమీటర్స్ అనేది హైట్ అనేది ఉండాలి. అండ్ చెస్ట్ చూసుకున్నట్లయితే అట్లీస్ట్ ఒక 81 సెంటీమీటర్స్ ఉండాలి, 5 సెంటీమీటర్స్ బ్రాడ్గా ఉండాలి. అండ్ వెయిట్ చూసుకున్నట్లయితే 55 కేజీస్ వచ్చేసి మేల్ కేటగిరీ అండ్ 45 కేజెస్ ఉన్న వాళ్ళు, అంటే ఫీమేల్ కేటగిరీలో వాళ్ళు 45 కేజెస్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఐ సైట్ కూడా చూస్తారు, 2 కళ్ళతో 6x6 అయితే ఉండాలి, స్పెక్స్ లేకుండా ఉండాలి అవి కూడా. అండ్ మీకు వినికిడి సామర్థ్యం ఉండాలి అండ్ మాట్లాడటం అనేది సరిగ్గా రావాలి. సో ఎటువంటి ప్రొనౌన్సియేషన్లో మిస్టేక్స్ కూడా రాకూడదు అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళైతే 24 ఇయర్స్ లోపు అయితే ఏజ్ ఉండాలి. అండ్ BTC లేదా ICAO సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా కల్పిస్తున్నారు. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్ ఎవిక్టీ కేటగిరీకి 5 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అండ్ శాలరీ అండ్ ఫీజెస్ చూసుకున్నట్లయితే ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి వచ్చేసి పర్ మంత్ 25,000 శాలరీ అనేది వస్తుంది. అండ్ అప్లికేషన్ ఫీజ్ మనం చూసుకున్నట్లయితే 500 రూపీస్ ఆన్లైన్లోనే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే 4 స్టేజెస్లో అయితే సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉండబోతుంది. సో ఫస్ట్ వచ్చేసి రైటింగ్ టెస్ట్, ఇక్కడ 50 మార్క్స్ రావాలి, అట్లీస్ట్ ఒక 50 మార్క్స్ అయితే కంపల్సరీ రావాలి. అండ్ BTC సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి రైటింగ్ టెస్ట్ అనేది ఉండదు. అండ్ ఫిజికల్ టెస్ట్లో 8 ఈవెంట్స్లో అట్లీస్ట్ ఒక 5 ఈవెంట్స్ అయితే మీరు క్లియర్ చేయాల్సి ఉంటుంది. అండ్ డ్రైవింగ్ స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూ కూడా మీకు కండక్ట్ చేస్తారు. సో ఈ 4 స్టేజెస్లో మిమ్మల్ని ఈ జాబ్కి అయితే సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ అనేది మనం చూసుకున్నట్లయితే June 26th నుంచి అప్లికేషన్స్ అనేది తీసుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. అండ్ July 10th, 2025 ఈ డేట్ లోపు అయితే మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లై చేసే విధానం అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. కన్నూర్ ఎయిర్పోర్ట్ అధికారిక వెబ్సైట్, అంటే అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది కదా, అక్కడైతే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. లింక్ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ కెరియర్ సెక్షన్స్కి వెళ్ళి జూనియర్ ఆపరేటర్ ఫైర్ పోస్ట్ దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. అండ్ తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి అండ్ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయండి. ఫీజ్ పేమెంట్ చేసి సబ్మిట్ చేయండి. రిఫరెన్స్ కోసం ప్రింట్ తీసుకోవడం మర్చిపోకండి అసలు. అండ్ ఈ అవకాశాన్ని అయితే అసలు మిస్ చేసుకోకండి. 12th క్వాలిఫికేషన్స్తో డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా మేల్ ఆర్ ఫీమేల్ కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే 12th క్వాలిఫికేషన్తో జాబ్స్ లేవు మాకు అని వాళ్ళు ఎవరైనా వెయిట్ చేస్తున్నట్లు మీకు తెలిస్తే వాళ్ళకి కూడా వెంటనే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ వీడియో చూసిన వెంటనే మీరైతే జాబ్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. ఆల్ ద బెస్ట్. అండ్ ఇలాంటి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.